సో హాయ్ గైస్. సో మనమందరం లైఫ్‌లో ఒక విషయం అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే కాన్ఫిడెన్స్. సో చాలా సార్లు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, మనం ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, చాలా మంది చేసే ఒక మిస్టేక్ లేకపోతే చాలా మందిలో ఉండే ఒక ఏమంటారంటే స్ట్రెస్. అరే! ఇప్పుడు నాకు జాబ్ వస్తుందా? రాదా? నేను ఒక స్కిల్ నేర్చుకుంటా ఉన్నాను. అన్ని జాబ్స్‌కి అన్ని పోర్టల్స్‌లో అప్లై చేస్తా ఉన్నాను. నాకు జాబ్ వస్తుందా? రాదా? ఏంటి నా పరిస్థితి? నేను చేసే పని సక్సెస్ అవుతుందా? లేదా? సో చాలా మందికి ఈ విషయంలో ఏంటి అంటే ఒక డైలమా అనేది ఉంటుంది. ఒక సక్సెస్ నేను చేయగలుగుతానా? లేనా? సక్సెస్ అవుతానా? కానా? ఏంటి నా పరిస్థితి? సో ఇది మీ అందరికీ అందరితో పాటు నాకు నేను మోటివేట్ అయ్యి మిమ్మల్ని మోటివేట్ చేద్దామని దాని గురించిన ఒక వీడియో, ఒక జనరల్ డిస్కషన్ అయితే మనం చేయాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఏమీ లేని దగ్గర నుంచి మనం చాలా దూరం వచ్చాం. మనం ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు మనకి వాట్ ఈస్ వాట్ అనేది కూడా తెలియదు. నేనైతే నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఐయామ్ జీరో. జీరో నుంచి మొదలుపెట్టినా. జీరో చెప్పాలంటే జీరో కూడా కాదు, మైనస్ నుంచి మొదలుపెట్టినా. అలాగే మీరు ఒక కోర్స్ గాని, ఏదైనా స్కిల్ నేర్చుకునేటప్పుడు మీరు కూడా మైనస్ ఆ జీరో నుంచి మొదలుపెట్టుంటారు. సో, నా ఫస్ట్ 2016లో నా ఫస్ట్ స్టార్టప్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ లేదండి. కాన్ఫిడెన్స్ లేదు అండ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, అందుకని అప్పుడు ఫెయిల్ అయ్యింది. అండ్ దెన్ తర్వాత మనము సక్సెస్ అవ్వడానికి కూడా లేకపోతే ఒక స్టేజ్‌కి రావడానికి కూడా కారణం కూడా కాన్ఫిడెన్సే. 100% నన్ను నేను నమ్మాను. నన్ను నేను బిలీవ్ చేశాను. నా కాన్ఫిడెన్స్ అంటే నాకున్న స్కిల్ మీద నేను ఫుల్ ఫోకస్ అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది నేను పెట్టుకున్నాను. అందుకనే ఎక్కడి నుంచో మొదలుపెట్టి చాలా దూరం ముందుకొచ్చాను. ఐ నో స్టిల్ లాంగ్ వే టు గో. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. ఇంతటితో వచ్చాను. రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో మీరు కూడా మీ జాబ్ ట్రయల్స్‌లో ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోండి.